నంద్యాల జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి 2 రోజుల పాటు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ గురుకులం పాఠశాల, సిరివెల్ల, యాలూరు, గోవిందపల్లి ప్రాంతాల్లోని స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన సందర్శించారు. బాగుంది. ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది. పిల్లలు బాగా చదువుతా ఉన్నారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎట్లా రెక్టిఫై చేయాలా, వాళ్ళకు కొంచెం ఉప్మా తినలేకున్నారు పిల్లలు. దానికి ఏదో టమాటా రైస్ పెట్టాము. ఆ చికెన్ గ్రేవీతో కొంచెం కావాలని పిల్లలు వాళ్ళతో లెటర్లు రాపిస్తాం మేము. మాకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ లెటర్లు పబ్లిక్లో చెప్పలేరు టీచర్ల ముందు. సపరేట్ లెటర్లు రాపించాం. కొన్ని సమస్యలు చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం, అది ఈరోజు పవర్ లేక సో వాటర్ ప్యూరిఫైర్ పనిచేయడం లేదు. అప్పుడు ఏదైనా బయట నుంచి ఏం తెప్పియండి, కొంచెం మిన్నులో కొంచెం అడ్జస్ట్ చేసి అనేది చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా సరే పిల్లలకు మంచి జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళు బాగా తినాలా, బాగా సంతోషంగా ఉండాలా, అప్పుడే వాళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క ధ్యేయం. పిల్లలు బాగా చదవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, ఆ మెనూ ప్రకారం వడ్డించాలా, వాళ్ళకు ఎక్కడ పొరపాటు చేయకూడదు. అధికారులు కూడా కొన్ని హాస్టళ్లలో దారుణంగా ఉన్నాయి. బొమ్మల సత్వం దగ్గర రాత్రి ఒక 2 ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, డిగ్రీ కాలేజ్ పిల్లలు బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ఎంత దారుణం అంటే అసలు ఏమీ లేదా, ఏమీ పెట్టడం లేదు. టిఫిన్లు లేవు, మధ్యాహ్నం భోజనం కర్రీ చేస్తారు. అంత ఘోరంగా పెడతాను. జేసీ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళని సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ రికమెండ్ చేయడం జరిగింది. అట్లా ఇట్లా ఏదో ఒకటొకటి కడుక్కుంటా పోతా ఉన్నాం. ఏడైనా సరే మంచిగా జరగాల, పిల్లలు తినాలా. అధికారులు కక్కుర్తి పడకండి. పిల్లలు పెట్టే భోజనాలు ఇవి ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతా ఉన్నాయి, కాంట్రాక్ట్లలో కమిషన్లు అవి ఇవి అంటే ఇది భోజనాలు. వాళ్ళ కడుపు కొడితే మనం పైకి రాలేం, పిల్లలు కడుపుని కొడితే. కాబట్టి అర్థం చేసుకోవాలా. అంగన్వాడీలలో అయితేనేంటి ఇవన్నీ కూడా రేషన్ బియ్యం కూడా డబ్బాలు పెట్టుకొస్తా ఉన్నారు, తక్కువ ఇస్తా ఉన్నారంటా ఉన్నారు. దీన్ని ఖండించాలండి. ప్రజల నుంచి రావాలా రెవల్యూషన్ అనేది. ఎంతసేపు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ వచ్చేదానికి ఆస్కారం తక్కువ. ఎంతసేపు తిరుగుతాం. నేను ఒక్కనే ఉన్నా, నాకు 4 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు ఒక తిరుగుతూ ఉంటారు. నేను నెలకు ఒక 4-5 డిస్ట్రిక్టులు తిరుగుతాం. వాళ్ళు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ హోటల్స్, రెస్టారెంట్లు, ఏడుగుల ఆయిల్స్ ఇవన్నీ మా పరిధి కాదు. బాగుంది.